ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము, రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు చాలు. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చినందుకు ప్రభునామములు శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఇక్కడ చదవబడినటువంటి మాట మనం కొంచెం సమయము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క సందర్భంలో చదవబడినటువంటి ఈ మాటను మనము ఆలోచించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు బలముగా నిలబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, సిరియా రాజు అయినటువంటి అతనికి, సిరియా దేశానికి రాజు అయినటువంటి అతనికి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఎవరమ్మా? సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి ఇశ్రాయేలీల చేతిలో నుంచి సిరియనులకు విజయమును చేకూర్చాడు. అంటే విజయము అంటే ఇశ్రాయేలీయుల నుంచి సిరియా వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళు గొప్పగా ఉన్నారు, వారు బాగా బ్రతుకుతూ ఉన్నప్పుడు విజయము చేకూర్చడానికి ఆధారముగా ఉన్నటువంటి వ్యక్తి పేరు నయమాను. ఈయన గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. మంచిగా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు తన శత్రువులను ఓడించి, తన శత్రువులకు అపజయమును కలిగించి ఇతని జయముతో తిరిగి వస్తున్నటువంటి వాడు. కాబట్టి నయమాను వస్తున్నప్పుడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, తనతో ఉన్న వాళ్ళందరూ చాలా పొగుడుతూ ఉండేవాళ్ళు. చాలా గొప్పగా ఆయనను పొగిడేవాళ్ళు, ఆయనను మహిమపరిచేవాళ్ళు, గణపరిచేవాళ్ళు. ఆయనతో ఏమని మాట్లాడతారంటే, ఇదిగో నయమాను గొప్పవాడు, నయమాను మాకు విజయం చేకూర్చాడు, నయమాను మాకు విజయమనిచ్చాడని పొగుడుతూ ఉండేవాడు. అయితే ఎంతగా నయమాను అందరూ పొగుడుతున్నా, ఎంతగా నయమాను అందరూ మహిమపరుస్తున్నా, నయమాను జీవితంలో గొప్ప కార్యములు జరుగుతున్నా, నయమానుకు ధనముంది, బలముంది, అధికారం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది. ఎన్ని ఉన్న నయమాను ఇంటికి రాగానే ఒక మూలకు పోయి కూర్చునేవాడు. ఇంత ఉన్నది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధంలో గెలిచి వచ్చేవాడు, ఎక్కడ ఓడిపోయేవాడు కాదు. ప్రతి విషయంలో యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, బలము కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, ఆస్తి, ఐశ్వర్యం, సంపద. జనములు నయమానును గౌరవించేవాళ్ళు, జనములు నయమాను చూసి భయపడేవాళ్ళు. కానీ ఇన్ని ఉన్నటువంటి నయమాను ఇంటిలోనికి రాగానే సంతోషం ఉండేవాడు కాదు. దేనికంటే ఈ నయమానుకు కుష్టి రోగం ఉన్నది. ఏమన్నదమ్మా? కుష్టి రోగం ఉన్నది. మనిషికి ఎంత ఉన్నా ఒక లోపం ఉంటే ఎవరు లెక్క చేయరు. మనిషి తెలుసా? డబ్బున్నా, బలమున్నా, అధికారం ఉన్నా, బలగం ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అందం ఉన్నా, లోపం ఉంటే ఆ మనిషికి విలువ ఉండదు. ఈరోజు మన జీవితాల్లో చాలా మంది ఏమనుకుంటామంటే, నాకు అన్నీ ఉన్నాయి కదా, నీకు ఎన్ని ఉన్నా నీకున్న లోపము నీకు విలువ లేకుండా చేస్తుంది 10 మందిలో. అంతే కదమ్మా? చాలా మంచి ఉద్యోగం చేసే వ్యక్తి అనుకోండి, నెలకు ఒక 5-6 లక్షలు సంపాదిస్తాను అనుకోండి. అతడు కోరిన తిండి తింటాడు, కోరిన గుడ్డ కట్టుకుంటాడు, కోరిన ప్రదేశానికి వెళుతుంటాడు, కోరిన స్థితిలో ఉంటాడు. కానీ చిన్న లోపం, తాగుబోతుడు కానీ, తిరుగుబోతుడు కానీ, దొంగ కానీ అయితే ఎంత ఉన్నా ఏమంటామంటే అన్నీ ఉన్నాయి కానీ
వీడు తాగుబోతురా, వీడి మాట వినొద్దు అంటారు. అంతే, విలువ ఉండదు. లోపం ఉంటే మనిషికి ఏముండదు, విలువ ఉండదు. ఏదైనా ఒక తక్కువ ఉంటే మనిషికి ఏముండదు, విలువ ఉండదు. కాబట్టి నయమాను ఎంత గొప్పవాడైనా, ఎంత ధనం కలిగిన వాడైనా, ఎంత సౌందర్యం కలిగిన వాడైనా, ఎంత అభిప్రాయం జయము కలిగించేవాడైనా, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడైనా కుష్టి రోగం ఉండటం వల్ల అతనికి విలువ ఉండేది కాదు. అతని ఇంటికి రాగానే ఆ యొక్క స్థలంలో నుంచి ఒక మూలకెళ్ళి కూర్చుండేవాడు. తన యొక్క భార్య తన భర్త ముఖములో సంతోషం చూడాలని ఆశపడుతుంది, కానీ ఏ రోజు సంతోషం ఉండేవాడు కాదు. ఏ రోజు సంతోషం ఉండేది కాదు. ఎందుకంటే నేను ఎంత యుద్ధ నైపుణ్యం కలిగిన వాడినైనా సంతోషంగా నా భార్య దగ్గర కూర్చునే అర్హత కూడా నాకు లేదు. నా యొక్క ఇరుగు పొరుగు వాళ్ళకి నా చేతితో ఒక ముద్ద అన్నం పెట్టే అర్హత కూడా నాకు లేదు. ఎందుకంటే ఈ రోగం నాకు ఇలా వచ్చింది. ఈ రోగం రావటం వలన నన్ను ఎవరు పట్టించుకోరు. నా ముందు వచ్చి అందరూ పొగుడుతుంటారు, నీకేమన్నా నీలాంటి అక్కడుంటే చాలు, నీ వల్ల ఎవరు బాగుపడింది అంటారు. నా వెనక పోయి వీడి పెద్ద తాగుపోతారు, వీడి మాటలు ఎవరు బాగుపడతారు అంటున్నా. కారణం ఈ లోపం. ఈ లోపం వల్ల నన్ను ఎవరు పట్టించుకోలేదు అంటున్నారు. అయితే ఈయన యుద్ధం చేసి వస్తూ తన భార్య దగ్గర పని చేయడానికి ఒక చిన్న పిల్లని తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి బానిసగా ఈ అబ్బాయి వచ్చి ఆ ఇంట్లో ఆయన భార్యకు బానిసగా పనిచేస్తుంది. అంట్లు వడగటము, బట్టలు ఉతకటము, అన్నం వండటము, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇంట్లో ఉంటున్న అమ్మాయి కదా అన్నీ గమనిస్తుంటారు. రోజు వచ్చి చూసి పరిస్థితిని చూసి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా యజమానుడు ఇంటికి రాగానే ఏదో పోగొట్టుకున్నట్టు ఎందుకమ్మా ముఖం ముడుచుకొని లోపల పోయి కూర్చుంటున్నాడంటే ఆ వంటతో, నీ యజమానుడు గొప్పవాడేనమ్మా, యుద్ధంలోనికి వెళితే గెలిచేవాడు, రాజు అందరికంటే ఎక్కువగా నీ యజమానుడిని నమ్ముతాడు, నీ యజమానుడు ఏది కోరుకుంటే అది ఇస్తాడు, ఏదైనా నీ యజమానుడికి ఇస్తాడమ్మా. కానీ నీ యజమానుని యొక్క శరీరంలో కుష్ఠరోగం ఉందమ్మా. ఈ రోగము వల్ల నీ యజమానుడు 10 మందిలోనికి వెళ్ళి తలెత్తుకోలేకపోతున్నాడు. ఈ రోగం వల్ల నీ యజమానుడు ఇంటిలోకి వచ్చి 10 మందితో కూర్చొని భోజనం చేయడానికి కూడా అర్హత లేకుండా ఉన్నాడు. కాబట్టి నీ యజమానుడికి ఈ కుష్ఠరోగం ఉండటం వల్ల నీ యజమానుడిని ఎలిగా చూస్తారమ్మా అందరూ అంటారు. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం మీరు చూస్తే ఇశ్రాయేలీలో కుష్ఠరోగం అంటే ఏం చేయాలి? వెలివేయాలి ఊరి అవతల. కానీ నయమాను ఇశ్రాయేలీయుడు కాదు, సిరియనుడు. ఏళ్ళకు అది అపవిత్రము కానీ అన్యులకు అదేమి ఉండదు. కాబట్టి ఇంటికి వచ్చేవాడు, ఒక రూమ్ సపరేట్ ఉండేది, ఆ రూమ్లోకి వెళ్ళేవాడు. రాత్రంతా కూర్చొని ఏడుస్తూ కుమిలిపోతున్నాడు. ఎందుకురా నాకు ఈ బతుకు, ఎందుకు నాకు ఈ జీవితము, ఎందుకు నాకు ఈ పరిస్థితి, నేను కనీసం నా భార్య దగ్గర ఉండలేకపోతున్నాను, నా యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, ఎవరితో కూడా కూర్చొని కలిసి మాట్లాడటానికి కూడా నాకు అర్హత లేదు, ఎందుకు నాకు ఈ జీవితం అని కుమిలి ఏడ్చుకునేవాడు. రోజు కుమిలిపోతూ ఉండేవాడు. ఇప్పుడు ఈయనకు రోగం వచ్చినప్పుడు ఈయన కుమిలిపోతుంటే ఈయన భార్య కూడా కుమిలిపోతూ ఉన్నది. ఎలా కుమిలిపోతుందంటే మీకు అందరికి అర్థం కావటానికి చెప్తాను, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తాను. ఈయన ఉదయం నుంచి సాయంకాలం దాకా సంతోషంగా ఆనందంగా ఏదో కారణాల గడుపుకుంటూ సాయంకాలం రాగానే ఆ భర్తతో కలిసి మాట్లాడాలన్న ఆశ ఉన్న భర్త దగ్గర కూర్చోడానికి అంత అర్హత లేదు. ఎందుకని? ఆయన కుష్ఠరోగము, ఏమకేమో అంత బాగుంది, ఆయనకైతే కుష్ఠరోగం ఉంది. ఆయన పక్కన కూర్చోడానికి లేదు, ఆయనతో కలిసి భోజనం చేయడానికి లేదు, ఆయనతో కలిసి ఉండటానికి లేదు. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, అసలకి మా అమ్మ మా నాన్న నాకు వివాహం చేసేటప్పుడు నా భర్తకు ఆస్తి ఉందని చూశారు, నా భర్త గొప్ప విద్య నైపుణ్యం కలిగిన వాడని చూశారు, నా భర్తకు ఇదిగో రాజు దగ్గర ఉద్యోగం ఉందని చూశారు, కానీ నా భర్తకు కుష్ఠరోగం ఉందని చూడలేదా? ఈరోజు కొంతమంది ఆడపిల్లలు ఇదే బాధపడుతుంటారమ్మా. ఇదిగో మా అమ్మ మా నాన్న ఆస్తి ఉందని, ఐశ్వర్యం ఉందని, సంపద ఉందని, ఉద్యోగం ఉందని, పొలం ఉందని, మంచిగా సంపాదిస్తున్నాడని, డబ్బులు బాగా ఉన్నాయని
దేశం వచ్చి ఇంట్లో పెట్టాడు. ఏ రోజు కూడా వాడు వచ్చి నా ముఖం చూసింది లేదు. తాగుతుంటాడు, ఆ రోడ్డు మీద ఈ రోడ్డు మీద పడిపోతుంటాడు. అసలు నేను పెళ్లి చేసుకోకుండా మా అమ్మోళ్ళ దగ్గర కన్యకగా ఉంటేనే బాగుండని ఏడ్చే ఆడపిల్లలు ఎంతమంది ఉంటారు? వందల మంది ఉంటారు. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, ఏమా చూడు, ఆమె పని చేయకుండా ఒక బానిసను తీసుకొచ్చారు, పనికర్తను. ఆమె కాలు కింద పెట్టకుండా ఆమె పని చేయడానికి మనుషులు. ఆమె కోరిని కొట్టబెట్టుకోవచ్చు, కోరిని తిండి తినొచ్చు, కోరిని సంపద ఉండొచ్చు. ఆమె ఎక్కడికి పోయినా ఆమె వద్దనే వాళ్ళు లేరు. ఎంత సౌకర్యం ఉంది, ఎంత సంపద ఉంది, ఎంత వైభోగం ఉంది, కానీ భర్త దగ్గర కూర్చొని మాట్లాడే అర్హత లేదు. ఎన్ని ఉంటే లేకపోతే మమ్మ ఏం అవసరమా? ఏ ఆడపిల్ల అయినా, ఏ వ్యక్తి అయినా ఏమి కోరుకుంటుందంటే, సాయంకాలం రాగానే నా భర్త నాతో కూర్చొని ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడి నా యోగక్షేమాలు చూస్తే ఇంతకు మించి నాకు ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, సంపద లేదు, వాడు బంగారు నగరం తెచ్చేయాల్సిన పని లేదు, నా భర్తతో నేను సుఖంగా ఉంటే అదే నాకు చాలా అనుకుంటుంది. కానీ భర్త భార్య ఇద్దరు కూడా పెళ్లి అయింది, కానీ ఆయన ఒక రూమ్ లో ఉండేవాళ్ళు, ఈమె ఒక రూమ్ లో ఉండాలి. ఉపయోగం ఏముంది? కారణం ఏంటంటే ఉండాలని కాదు, ఆయనకున్న రోగము అట్లాంటిది. ఇప్పుడు రోగం అలాంటిది అయినప్పుడు ఎవరేం చేస్తారమ్మా? తాగుబోతుతనం అయితే మానుకోవచ్చు, తిరుగుబోతుతనం అయితే ఒకవేళ మానుకోవచ్చు, దొంగతనం అయితే మానుకోవచ్చు, జోదం అయితే మానుకోవచ్చు. రోగం ఎలా మానుకుంటారు? ఇది కావాలని మనం తెచ్చుకున్నాడా? కడుపు నుంచి ఏమైనా వచ్చిందా? అది వచ్చింది, మనం ఏం చేయలేము. అది పుట్టుకతోనే వచ్చిందేమో, మధ్యలో వచ్చింది, మనం చేయలేము. ఎందుకంటే పుట్టుకతో వస్తే వివాహం చేసుకునేవాడు కాదు. పిల్లలు ఊరేరు, ఆస్తి ఉన్న ఐశ్వర్యం నిద్రన్న వీళ్ళ నిద్ర చెప్పండి. నిజంగా గుడ్డోడికైనా నిద్ర, గుడ్డోడికైనా నిద్ర. కానీ ఇదిగో ఒక రకమైనటువంటి వ్యాధి, ఒక పచ్చి మాటలు చెప్పాలంటే వాడికి హెచ్ఐవి ఉందంటే వీళ్ళ పిల్లలు నిద్దారా? ఎందుకంటే వాడికి 15 కోట్లు ఉన్నాయంటే ఇంకా 15,000 కోట్లు ఉన్నా తగలబెట్టుకోమని వాడికి మాత్రం మా కళ్ళేనమాట. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాను, విలువ కలిగినటువంటిది ఏమిటంటే భార్య భర్తలిద్దరూ కలిసిమెలిసి ఉంటే వాళ్ళ కోట్లున్నా, లక్షలున్నా, వేలున్నా అవసరం లేదు. వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉన్నట్టు కావాలి. కానీ సాయంకాలం వచ్చేలోపు అమ్మగారి ముఖం ముడుచుకొని ఒక మూలన కూర్చుంటుంది. ఇప్పుడు ఈ పని పిల్ల అంటుందో, అమ్మ ఎందుకు నువ్వు రోజు ఇలా బాధపడుతున్నావు? నా యజమానుడు అలా ఎందుకున్నాడంటే, నీ యజమానుడికి కుష్టి రోగం ఉందమ్మా. అవునా? ఉండదే కదా అంటే ఈ అమ్మాయి చీపు అంటుంది, కుష్టి రోగం అనేది ఏమవుతుంది? ఏమవుతుంటున్నావు ఏందమ్మా? నా యజమానుడి దగ్గర ఎంతో డబ్బు ఉంది. అతడు ఈ హాస్పిటల్ అని కాదు, ఈ వైద్యం అని కాదు, ఆ శాస్త్రం అని కాదు, ప్రతి చోట నా యజమానుడు వెళ్ళి రాజును అడిగితే ఏదైనా ఇస్తాడు. కాబట్టి రాజు కావలసిన అన్ని చోట్ల తిప్పాడు, కావలసిన ప్రదేశాలకు పంపించాడు, కావలసిన విధంగా వైద్యం చేయించాడు. కానీ కుష్ఠరోగం తగ్గలేదు. ఇంకా ఏమీ ఉపయోగం లేక అన్నీ వదిలేసి అలా బతికేస్తున్నాం అంతేనంటే, అయితే నేను ఒక విషయం చెప్తాను, ఎంటావా? అయితే ఏంది చెప్పంటే, ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్ళు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నీ యజమానుడు కుష్ఠరోగం పోతాడు. ఇప్పుడు అసలుకి ఇశ్రాయేలు అంటేనే పడదు, వాళ్ళ దేవుడు అంటేనే నచ్చుదా? అస్సలు నచ్చదు. అసలు వాళ్ళని చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటే పచ్చగడ్డి బొగ్గుమన్నట్టుగా వెడవని కోపం, అసలు వాళ్ళంటే అసహ్యం. ఇప్పుడు అలాంటి వాళ్ళను వాళ్ళ దేవుడికి దగ్గర బొమ్మటి పాత్ర ఇప్పుడు చెప్పిన పాత్ర అవసరము. అవసరం ఏం చేస్తుంది? కాళ్ళని పట్టుకుంటాడు చేస్తాడు. సిచ్యువేషన్ అలా ఉంటుంది, మనం ఏం చేయలేము. ఇప్పుడు సిచ్యువేషన్ ఇలాంటిది. ఇప్పుడు ఎక్కడ ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త దగ్గరికి నా యజమానుడు పోతే నా యజమానుడికి నా కుష్ఠరోగం పోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? పరువు కాదు, వీళ్ళకి కావాల్సింది కులమతాలు కాదు, వీళ్ళకి కావాల్సింది ఉన్నోడు లేనోడు కాదు, ఉన్న రోగం పోతే అదే నాకు కోటి రూపాయలు అంటున్నారు. ఉన్న రోగం పోతే చాలా అన్నది, ఎక్కడికైనా పోతాం రోగం పోవటానికి. అందుకని ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, ఆఖరికి ఏడికి పంపడం మనం ఏంటంటే, అయ్యో వీళ్ళది పిచ్చోళ్ళు అంటారు. పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ పరిస్థితి అలాంటిది. ఊరన్నా పోయి ఇదిగో బురదలో నీళ్ళు తాగకుండా తాగుతారు. వాళ్ళ పరిస్థితి అలాంటిది. ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి ఆ సిచ్యువేషన్ మనిషిని ఏం చేస్తుందంటే ఏదైనా చేస్తుంది. మనం ఏమంటామంటే ఏది అజ్ఞానం అంటారు. అజ్ఞానం కదా పరిస్థితి. ఇప్పుడు ఏ నయమాను పరిస్థితి, ఎక్కడికైనా వెళ్ళి రోగాన్ని పోగొట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోగం పొందేనే నా
నాకు విలువ, ఈ రోగం పోతేనే నాకు ఘనత, ఈ రోగం పోతేనే నేను జీవించడానికి ఉపయోగం ఉంటుందనగానే వెంటనే ఈ చిన్నది చెప్పిన మాట ఆ యజమానురాలు ఏమంటుందంటే, అయ్యా నేను ఒక మాట చెప్తా ఎంటామన్నది. ఏమిటి చెప్పమంటే, ఇదిగో ఇన్ని ప్రాంతాల్లో తిరిగావు కదా, ఇన్ని చోట్లకి వెళ్ళావు కదా, నీకున్న రోగం పోలేదు కదా, ఆ చిన్నది నాకు ఒక మాట చెప్పింది, ఇశ్రాయేలీయులో ప్రవక్త ఉన్నాడంట, ఆమె దగ్గర పోతే నీ కుష్ఠరోగం పోతుందంటే ఇప్పుడు నయమాని ఏమనాలి? ఏమన్నా చెప్పండి, మీకు తెలిస్తే. ఎగిరి గత్తేయాలా? ఎగిరి గత్తేసే రోజు కాదన్నా. ఎందుకంటే ఏమన్నాడంటే, ఆఫ్టర్ మా మీద నేను పోయి వాళ్ళ మీద యుద్ధం చేస్తుంటే నా చేతిలో నుంచి గెలిపించడం చేతగానోడు నా కుష్ఠరోగం బాగుంటుందా? అప్పుడప్పుడు అవసరానికి ఇబ్బందులకు నా దగ్గరకు వచ్చి రూపాయలు 2 రూపాయలు అడుక్కునేవారు నా కుష్ఠరోగాన్ని బాగుపడతారా? ఈరోజు అదే కదా, అయ్యా దేవుడి దగ్గరకు రాని మీ జీవితాలు బాగుపడుతుంటే, అరే మీ దగ్గర మాట్లాడమని చేసేవాళ్ళు మీ దేవుడి దగ్గర మమ్మల్ని బాగు చేస్తారా? రోజులు అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి, అవసరం అలాంటిది. నయమానికి ఇష్టం లేదు, వాళ్ళే నా చేతులు ఓడిపోరు, వాళ్ళ నేను గెలిపించేది, వాళ్ళే నా దగ్గర ఓడిపోరు, వాళ్ళ దగ్గర నా పుస్తకం బాగుంటుంది ఏంటి, నేను పాల్పో అన్నాడు. మనతో అయ్యా నా కోసం నీకు దండం పెడతాను, నా కోసం పొమ్మని. భార్య కదా, ఏమికి ఎంత లేకపోయినా ఏమి కొద్దిగా కదా ఆశ. ఆడవాళ్ళ కొద్దిగా ఆశ అందుకే తెలుసా, మగవాళ్ళు పెద్ద మర్చిపోరు. ఆడవాళ్ళు చిన్న విషయాన్ని తెచ్చి అల్లాడు రాకంట పోయిరా రాదు, అదేదో పోతుంటాను. పాదులే ఏం బాధ లేదు, గుంటూరు ఎన్ఆర్ఐలో పోతేనే బాగాలేదు, వీడికి పోతే ఆడిచ్చేటువంటి ఆ మాత్రం పోతుంటే ఒకసారి పోయిరా రాదు. డబ్బులు ఖర్చు కావాలి కాదు, ఇలా ప్రేమ అంటాడిది. ఆ భర్తకు నా రోగం పోతే ఏమో సంతోషం ఉండాలి. ఒకసారి పోయిరాదంటే నీ గోడ తట్టుకోలేకపోయాను పోతాను. ఇప్పుడు ఏమో గోడ తట్టుకోలేకైనా పోండు, ఈ దేవుడు ఉన్నాడని పోలా, ఏమో గోడ తట్టుకోలేకైనా పోండు. ఇప్పుడు వెంటనే పోతున్నప్పుడు ఒక పనుని పిలిచాడు, అయ్యా ఇలా రా, ఈరోజు రథం రెడీ చేయి, మనము ఇశ్రాయేలు దేశంలో ఎవరో ప్రవక్త ఉన్నాడంట, ఆయన దగ్గర పోవాలని రథం రెడీ చేయమని చెప్పినప్పుడు ఏదే దేశానికి వెళ్ళాలి కదా, అంటే ఏ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలి కదా. అందుకని రాజుకు ఒక లేఖ రాశారు, రాజా నేను ఇశ్రాయేలు దేశంలోనికి వెళ్తాను, అక్కడ ఎవరో అంట నాకున్న కుష్ఠరోగానికి పోగొడతారంట, వాళ్ళు నా మీదే గెలవలేకపోయారు, కుష్ఠరోగానికి పోగొడతారంట, ఏదో అటు పోయేస్తానని. కానీ వెంబటే రాజు ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపించాడు. ఆ రాజు ఏమన్నాడంటే, మొన్నే మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఓడించి పోయారు, మళ్ళా ఇప్పుడు మీ కూడా కుష్ఠరోగం మేమే పంపించాము, మా చేత కాదని అనగానే ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త అన్నాడు, రాజా ఆ కుష్ఠరోగం నా దగ్గర పంపిమన్నాడు. ఇప్పుడు ఆయన సిద్ధపడుతున్నాడు, అంటే మనకు అవసరం సిద్ధపడుతున్నాడు, రథాన్ని రెడీ చేసుకుంటున్నాడు. పనివాడు తీసుకొని పోతున్నప్పుడు భార్య పనుని పిలిచింది, రమ్మను. ఏంటంటే నీ యజమానుడు కొంచెం కోపిష్టి, అసలు వాళ్ళంటే నచ్చదు నీ యజమానుడికి, వాళ్ళ దేవుడు అంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు నీ యజమానుడు అది పోయినప్పుడు ఆయన ఏదో ఒకటి చేయమంటాడు. ఏదో ఉదాహరణ మనం ఇప్పుడైతే మోకాళ్ళ మీద కూర్చో ప్రార్థన చేస్తామంటారు, ఇట్లాంటి ఏదో ఒకటి చేయమన్నప్పుడు మీ యజమానుడికి నచ్చదు. నచ్చకుండా ఎగనీకి వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావంటే బతిమిలాడి ఆయన చెప్పింది చేయించుకొని తీసుకురా అని పనుని బతిమిలాడుకుంటుంది. ఎవరిని? పనివాడిని బతిమిలాడుకుంటుంది. ఆయన చెప్పింది చేయించుకొని తీసుకొని రమ్మని. కానీ ఇప్పుడు పనివాడు ఈ యొక్క నయమాన్ని తీసుకొని ఇద్దరు ఎలీషా గృహం దగ్గరికి వెళ్తున్నారు. ఎలీషా గృహం దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ప్రవక్త బయటకు వచ్చి ఏందనగానే, కుష్ఠరోగం కలిగి ఉన్నాయా, నువ్వేదో కుష్ఠరోగాన్ని పోగొడతావంట కదా, నా కుష్ఠరోగాన్ని పోగొట్టమనగానే బయటకు వచ్చేసి, ఇదిగో ఆడ ఏర్తాను నది ఉంది, ఆడికి పోయి 7 సార్లు మునిగిపో, ఈ కుష్ఠరోగం పోద్దని లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా మనోడికి మామూలు పోతున్నాడు. అసలు నేను ఎవరిని? సైన్యాధిపతిని, ఈయన ఆల్రెడీ ఓడించుని, కనీసం నేను వస్తే లోపలికి రమ్మని బతికి పిల్లలు కూడా పిలవలా, కనీసం నా కుర్చీ కూడా ఇలా బాగున్నామని కూడా అడగల, బయటకు వచ్చి ఆ నదిలో మునిగిపోయి కుష్ఠరోగం పోతున్నాడు. అసలు వీడికి ఎంత గౌరవం రా, వీడికి ఎంత లెక్కలేదురా. ఇదిగో మన దేశంలో నదులు లేవా, మన ప్రాంతంలో వాగులు వంకలు లేవా, మన ప్రాంతంలో కావాల్సిన చెరువులు చేమలు లేవా, ఆడ మునిగితేనే పోద్దా, అసలు నేను మునగని పమ్మని వెళ్ళిపోయాడు. ఏమంటున్నాడు? నేను మునగనని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయే స్వభావం ఎవరిది? ఎవరిది? ఈ నయమాన్ని వాడు మొదటి నుంచి ఇష్టంతో వచ్చిండా?
ఇష్టంతో వచ్చిండా? ఇష్టం లేకుండా వచ్చిన వాడికి ఎంత ఏం చెప్పినప్పుడు ఈయన అంటున్నాడు, రే వాడు చెప్పింది చూడండి, కావాలంటే అక్కడ మాట మీకు అర్థం కావడం చదివిస్తాను చూడండి. 10వ వచనం అనుకుంటాను, 11. అందుకు నయమాను ఏమొచ్చిందంట? కోపం. ఎందుకు కోపం అవుతుంది? ఎందుకు కోపం అవుతుందమ్మా? కోపం ఎందుకు వచ్చింది చెప్పండి? ఇక్కడ కోపం ఎందుకు వచ్చిందంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. మిమ్మల్ని ఎవరినన్నా ఉదాహరణకు అన్నారు కానీ మమ్మల్ని మనం కూడా అనుకోండి, మన యొక్క ఇలా ఉన్నారు కదా అమ్మాయిలు, వాళ్ళ బంధువులు పెళ్ళికి తీసుకెళ్తారు. మనకు నచ్చదు. నేను రాంటే కుదరతలే పా అంటే నాకు కష్టం రావాల్సింది బలవంతం తీసుకుపోతుంది. అడిగి తీసుకుపోగానే ఆ వాళ్ళ బంధువులు ఉంటుంది కదా, అమ్మ ఏం చేద్దంటే అమ్మాయిల బంధువులు, ఆ బాబా మాకు ఎప్పుడు వచ్చారు బాబా అని అమ్మ వెళ్ళిపోయింది అనుకోండి. అందుకే నేను రానన్నది. వీళ్ళు అసలు పరిష్కారం ఎందుకు తీసుకొచ్చి అసలు వచ్చా అంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి బతుకులు అనుకోండి, నా పక్క పోయి నీ బాగా వచ్చినప్పుడు నీళ్ళని వచ్చిగా పాపడుతున్నాడు, వదిలే ఇష్టం లేకుండా వచ్చాడు. ఇష్టంతో వచ్చినాడు అయితే ఏం పట్టించుకోడు, ఇష్టం లేకుండా వచ్చినాడు అన్నీ పట్టించుకుంటాడు. కానీ నయమాన్ ఇష్టంతో వచ్చాడా? ఇష్టం లేకుండా వచ్చాడు. అందుకే పాపగించుకొని ఏమంటున్నాడంటే, మన దేశంలో నదులు లేవా, అక్కడ మునిగితే పోదు కుష్ఠరోగం, ఎన్ని దిక్కులు మునిగిలో పోయింది. ఈ పెళ్లి పేరంటం లేని ఈ పనికి మొదలు చేస్తే నా కుష్ఠరోగం పోద్దని వెలికిపోతూ ఉన్నాడు. చూడండి, అదే మాట రాయబడి చదవండి. అతడు నా యొద్ద వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మానుకునేది నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబనాయిమును పరహారమును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఆమేన్. వచ్చింది దాడికమ్మా, బాగుపట్టడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన చెప్పింది చేయాలి కదా. పోయి ఆ యువతాన్ని వదిలితే ఆడ 7 సార్లు మునగమన్నాడు. ఏడు చెప్తే నేను మునిగేదేంది? నేను చెబితే వాళ్ళు వినాలి. ఏడు చెప్తే నేను మునిగేదేంది? నేను మునగనని కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏమన్నా రోగం పోయిందా? ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయినంత మాత్రం ఉపయోగం ఏమైందా? అసలు నచ్చని ప్రదేశానికి వచ్చాడు కాబట్టి అసలు నచ్చరా. ఇప్పుడు ఎవరుండే వెనక? ఎవరుండమ్మా? పనివాడు ఉన్నాడుగా. పనివాడికి భార్య ఏం చెప్పింది? నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ఆయన చెప్పిన పని ఆయన చేత చేయమంది. ఇప్పుడు అంటున్నాడు నయమాన్ దగ్గరికి ఆ పనివాడండి, అయ్యా నీకు దండం పెడతాను, ఈ ఒక్కసారి నా మాటనంటే నీ మాట నేను వినేదేంది? అసలు నాకు ఇష్టం లేదు, ఏదో మీ అమ్మగారి కోసం వచ్చా ఆమెను సంతోషపరచాలని. ఈడికి వచ్చిన తర్వాత అసలు ఏమీ జరగల, అందుకని నేను వెళ్ళిపోతున్నాను, బుద్ధి పెడుతూ ఉంటే లేకపోతే లేదు, నీ పాపం తెలిగిపోతుంటే పనోడు బతికి ఆడుకుంటున్నాడు. ఇప్పుడు రోగం వచ్చింది ఎవరికి? ఇప్పుడు ఈయన కొట్టాలి కదా, ఈయన అసలు ఏమీ లేదు, వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. పనివాడు బతికులు ఆడుకుంటున్నాడు. ఎవరి కోసం బతికులు ఆడుతున్నాడు? ఎవరి కోసమా? ఎవరి కోసం? నిజంగా చెప్పండి, ఎవరి కోసం బతికులు ఆడుతున్నాడు తెలుసా? ఆ పనివాడు నమ్మకమైన వాడు కనుక, నాకు అప్పగించిన పని నేను జరిగించాలి కనుక, మా యజమానురాలు నన్ను నమ్మి పంపించింది కనుక, ఏదో రకంగా మా యజమానుడిని ఆ నదిలో 7 సార్లు మునిగిస్తే సార్ నా పని అయిపోతుందని బతిమలాడుకున్నా. అయ్యా అక్కడ మాట చదువు ఏమంటున్నాడు చూడండి. అయితే నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక మంచి కార్యం, గొప్ప కార్యం, ఇదిగో నీ కుష్ఠరోగం పోవాలంటే ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక 10 రోజులు పండగ చేయమంటే చేస్తావుగా? లేకపోతే ఒక 20 పెడలు కట్టమంటే కడతావుగా? లేకపోతే ఊరి మొత్తానికి 10 రోజులు భోజనం పెట్టమంటే పెడతావుగా? ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంది కదా. కానీ ఆయన ఏమన్నా అడిగాడా? ఏదైనా పెద్ద పని చేయమంటే చేస్తావుగా? చూడండి, అదే మాట రాగండి. ఏమన్నాడు? నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి బాగుపడమన్నమాట మంచిదే కదా. నేనేమన్నా బంగారం ఖర్చు పెట్టమంట? నిన్నేమన్నా ఊరి మొత్తానికి 10 రోజులు భోజనం పెట్టమంట? నిన్నేమన్నా నా పేరు మీద 10 పెపలు కట్టమన్నాడా? ఇదేం చేయలేదు. పోయి ఆ నదిలో స్నానం చేసి రమ్మంటే నీకు ఎందుకు అంత కోపం? కానీ మనకేం కావాలి? రెవలు కట్టమంటే నచ్చుద్ది, అంతే కదమ్మా. 4 కోళ్ళను పోయమంటే నచ్చుద్ది, అంతే కదా.
ఇది లేకపోతే 4 పొట్టేలను కొడితే నచ్చుద్ది, లేకపోతే ఈ పక్కన పెద్ద చెట్టు ఉంది అది పడగొట్టమంటే నచ్చుద్ది. కానీ ఏది మనకేం నచ్చదు? మంచి పని జరగడానికి ఓరకనేది నదిలో మనమంటే నచ్చదు. ఓరపై మునిగితే ఎట్లా నచ్చుద్ది? ఓరపై మునిగితే పోతే వచ్చి కుష్ఠరోగం చేయబడితే పోతే కూడా ఇదేం చేయలేదు, నా వల్ల కాదంటే బతిమలాడుకొని ఎక్కడికి తీసుకుపోయాడు? నదికాడికి తీసుకుపోయాడు. ఇప్పుడు నదికాడికి వచ్చినాడు ఎట్టొచ్చిండు? ఇష్టం వచ్చిండా? అప్పుడప్పుడు నువ్వు పిలిచినప్పుడు పోతాడు కదా, నీ గోళ్ళు తప్పుకోలేకపోతున్నావు అంట చూడండి, నీ పౌరు తట్టుకోలేకపోతున్నావు అంట చూడండి. ఆ ఇష్టం లేకుండా అడదాకొచ్చి ఏంటి నీ గోళ్ళు చెప్పంటే ఏమి లేదు మునిగయ్యా మునగమన్నాడు. ఇప్పుడు మునగమంటే ఇష్టంతో మునగాల, ఇష్టం లేకుండా మునగాలన్నా? ఇష్టమన్నా ఇష్టం లేకుండా తర్వాత చెప్పిన పని చేస్తే సార్. ఇప్పుడు ఇష్టమన్నా లేకుండా మీరు ఏమంటావు? ఏదైనా పొద్దుపోకుండా అటు వచ్చి కూర్చొని పోతానండి, పొద్దుపోకుండా వచ్చి కూర్చొని పోయినా ఉన్నా తర్వాత సంగతి, ముందు వచ్చి పోతే సార్ అది గొప్ప సంగతి. పోయినాడు యోర్దాను నది కాడికి పోయినాడు. ఆ నది లోపలికి పోయి రే పనివాడా చూడరా అన్నాడు. మునిగాడు పైకి లేచాడు. కుష్ఠరోగం ఉందా అన్నాడు. రే ఒక్క రేపాడు మొత్తం అంటుందిరా. ఆ పిచ్చోడు అక్కడ వాడి మాటలు నువ్వు నాకు చెప్పావు, నీ మాటని నేను ఇచ్చాను, ఇంటికాడ ఆ పిచ్చుతున్నదే అది నీకు ఏదో నూరిపోసింది, ఆ మాట నుంచి నువ్వు నాకు చెప్పావు, నేను ఆ వల్ల రాత్రి ప్లేస్ బయటకు వస్తాను. అయ్యా 7 సార్లు కదా మనం ఉంది, ఇంకొకసారి మునిగన్నాడు. 7 బాధలు కనుక మళ్ళీ మునిగాడు, మళ్ళీ పైకి లేసాడు. అసలు బాధ మళ్ళా మునిగాడు, మళ్ళా పోయాడు. 4 సార్లు మునిగి పైకి లేసి అన్నాడు, 7లో సగం 3.5, నేను 4 సార్లు మునిగాను, కనీసం సగమైన పోవాలిగా, ఒక్క పుండు కూడా పోలేదు, నేను బాగా లేసి వెళ్ళిపోతున్నాడు. అంటే కార్యం జరగాలంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎలాగైనా జరిగిస్తాడు అనుకుంటాం. దేవుడు తనకు అనుకున్నట్టే జరిగిస్తాడు, మన ఇష్టం వచ్చినట్టు జరిగించాలి. 6 సార్లు మునిగి ఇంకా బాగాలేదని బలవంతంగా వెళ్ళిపోతుంటా అన్నాడు. 6 సార్లు మునిగామని ఇష్టం ఉన్నా లేకపోయినా 7వసారి ఒక్కసారి మునిగంటే నేను ఎమ్మడగానంటే మనగాను ఎట్టడానికి ఆయన ఏమో నీరంటాలు అంటాడు. సైన్యాధిపతి కత్తి తీసుకున్నట్టు 7 మొక్కలు చేసేస్తాడు మామూలుగా. నిద్రపోకుండా ఉండటానికి ఏమక్క మనకు, నిద్రపోకుండా మనం ఉండటానికి ఏమి కానీ వస్తుందిగా, వద్దన్నా వస్తుంది కదా మన నిద్ర. ఇప్పుడు వచ్చాడు ఎవరో కూర్చోడానికి కదమ్మా, మరి రాలేదుగా, ఏదేదో ఇప్పుడు బాధ రాలి. ఆయన బాధ ఎంతదో మనకు తెలుసా? ఒక్కొక్కరు బాధ ఒక్కొక్కది. ఒక్కొక్కరు ఎత్తిన ఏమంటారు చూడండి, పెద్దలు అంటారు, ఒక్కొక్కరు ఎత్తిన బంగారం కిరీటం ఉంటుంది, ఒక్కొక్కరు ఎత్తిన ఇంటి కిరీటం ఉంటుంది, ఒక్కొక్కరు ఎత్తిన దరిద్ర పెద్దం ఉంటుంది. అవన్నీ వాళ్ళని తీసుకుంటామా? మనం జీవితం తెలుగుతుందా? ఇప్పుడు 6 సార్లు మునిగిన పాడ, ఇప్పుడు 6 సార్లు మునిగినప్పుడు పాకపోతే నమ్మకం ఉంటుందా? నమ్మకం ఉంటుందా చెప్పండి? నమ్మకం అసలు ఉంటుంది. ఇంకా 6 సార్లు ఒక్కసారి కదా, ఈ 6 సార్లు మునిగితే పోద్ది, ఒక్కసారి మునిగితే పోద్దా? పోద్దేమో అని మీరు కాబట్టి పోద్ది అంటున్నారు. మేము అనుకుంటున్నా, నేను 4 వారాలు నువ్వు ప్రార్థనకు రమ్మన్నావు కదమ్మా, 3 వారాలు వచ్చిన ఏది నాకు మనసు మారలా, నేను ప్రార్థనలో నేను ఇంకోసారి మునిగితే ఇష్టం జాగ్రత్త. ఒక్కసారి బాబు 6 సార్లు మునిగి లేసి రే త్వరగా రథాన్ని సిద్ధం చేయలేదా, నీ తాట తీసారన్నాడు, దండం పెడుతున్నాడు. ఈ ఒక్కసారి అంటే అస్సలకి ఏనట్లా. ఎందుకు తెలుసా? బాగుపడేవాడికి కష్టం ఎక్కువ, రెండోది ఓరకనే పడమంటే నచ్చదు, అంతే కదా. అదే ఒక 10,000 ఖర్చు పెట్టి చేయమంటే అబ్బా ఎంత ఖర్చు పెట్టుకున్నాంలే ఏమంటారు తెలుసా? మన యొక్క పరపతి ఎలా ఉంటుందంటే, ఇదిగో మీరు రోగం పోవడానికి ఏం చేశారంటే, ఇదిగో ఏమంటారు తెలుసట, చూసి నాకు వాడిని తీసిన ఒక్కొక్కటి 50,000 విలువ ఉంటాయి మనకు వేసినటువంటి మెడిసిన్ వాడినందుకు. ఇదిగో నేను అక్కడ పోయి 10 లక్షలు ఖర్చు పెట్టినాను, కానీ ఆడ ఏమీ లేదు. మరి ఎట్ట పోద్ది రోగం? పోద్దా? 6 సార్లు మనకి ఆయన 7వ మారు మనగటానికి పనివాడు బతికిలాడుకుంటున్నాడు. ఇంటి దగ్గర భార్య టెన్షన్ పడుతుంది. ఎంత టెన్షన్ తెలుసా? మొదలే మూర్ఖుడు, కోపస్తుడు, రౌద్రుడు, ఎప్పుడు ఎట్లా వేస్తాడో తెలియదు, ఆ పనివాడు మాట అంటాడు ఏంటని ఆమె టెన్షన్ ఆమెది. కానీ యజమానుడు మాత్రం, ఇప్పుడు ప్రవక్త మాత్రం ఎలా ఉన్నాడు? ప్రవక్త టెన్షన్ పడుతున్నాడు. ప్రవక్త చెప్పిన ఆయన దైవజనుడు టెన్షన్ పడలే. నేను చెప్పాను బాగుపడితే బాగుపడతా, లేకపోతే వాడిష్టం, నాకెందుకు?
దేవుని సేవకుడు ఏం చేస్తాడంటే బాగుపడే మార్గాన్ని చూపెడతాడు, బలవంతం చేయ ఎవరిని. అది నువ్వు బాగుపడాలంటే అది నీ చేతిలో ఉందంటే. ఇప్పుడు ప్రవక్త అలా చెప్పాడు, నన్నేం చేయమంటున్నాడు. ఇప్పుడు పనివాడు అన్నాడు, ఈ ఒక్కసారి మునిగయ్యా, నీ రోగం బాగుపోతే ఇక జీవితంలో ఎవరు చెప్పినా నమ్మతాడు అన్నాడు. ఓకే నీ కోసం మునుగుతున్నాను అన్నాడు. ఊరి కోసం అంట, పనివాడి కోసం మునుగుతున్నాను అన్నాడు. మునిగి ఇక లేదు చూడు అన్నా కానీ ఒక్కసారి శరీరం చూసుకుంటే చిన్న పిల్లవాడి దేహం ఎలా ఉన్నదో అలా మారిపోయిందంట. పుండన్న మాట్లాడేదంట, కుష్ఠరోగం అన్న మాట్లాడేదంట. ఇప్పుడు పనివాడికి చెప్పకుండా ఉరుముతున్నాడు ఊరికాడికి, దైవజనుడి కాడికి. పనివాడు కూడా మర్చిపోవాలి, పరుగులు తీసుకోపోతున్నాడు. అయ్యా నేను ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే ఏదో పని పాట లేకుండా అట్లా ఇట్లా వరకు పని పాట లేదని అనుకున్నాను. ఈ రోజు నాకు అర్థమైందయ్యా, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఆమేన్. ఎప్పుడు నమ్మాడు? రోగం పోయిన తర్వాత. ఆ రోగం పోయేంత వరకు నమ్మాడా? బలవంతం మీదే వచ్చాడు, ఇష్టం లేకుండానే వచ్చాడు, ఇష్టం లేకుండా మునుగుతున్నాడు, ఇష్టం లేకుండా కూర్చున్నాడు, ఇష్టం లేకుండా ఉన్నాడు. కానీ రోగం ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిజంగా దేవుని స్థుతిస్తున్నాడు. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనందరికీ తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, ముందు నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుడు చెప్పింది చెయ్యి. నువ్వేమంటావు? నేను ఓరకు పొద్దున్న లేసి 3 గంటలకు లేసి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తే మా వాళ్ళు మారుతారంటే చెప్పింది చెయ్యి. మాత్రం నీకెందుకు అన్ని అవసరమా? అదే కదన్నా, చెప్పింది చేయటం లేదు పని. ఇప్పుడు ఏమని అన్నాడు, మునిగితేనే పోద్దా? నువ్వు మునుగు, పోతే తర్వాత చూద్దాం. నువ్వు మునిగితే ముందు మునగటానికి పడుగు కదమ్మా. పొద్దున్న 5 గంటలకు లేసి 4 గంటలకు లేసి తిరగాయిపోతాడు పావు. అది తీసుకొని ఆ గోతం తీసుకుని ఎన్ని రెడీ చేసుకొని 3 గంటల కల్లా అన్నం కుక్కర్లో పెట్టుకొని ఇటు వాళ్ళ పప్పు రెడీ చేసుకొని ఆ క్యారేజ్ పెట్టుకొని వెళ్ళిపోతాం. ఎంత కష్టపడుతుంటాము, ఎన్ని చేస్తుంటాము, ఎంత డబ్బులు తీసుకుంటుంటాము. ఇంటికి వచ్చే సంతోషం లేని కుటుంబాలు ఎన్నో. ఏ టైంకి వస్తాడు, ఎక్కడ తిరుగుతుంటావు, అసలు టైంకి ఇంటికి వస్తాడో రాడు, ఏం చేస్తున్నాడు, ఏ ఆన్లో ఉన్నాడు, ఏ గుర్రం ఎక్కాడు, ఏ పని మీద ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ టెన్షన్తో సగం టెన్షన్తో చచ్చిపోతాడు. అప్పుడు అంటారు, ఎంత పని చేసినా పదార్థత లేదా, ఎందుకు? ఇంట్లో సుఖం లేనప్పుడు. కానీ ఏమన్నాడు దేవుడు, నువ్వు ఎన్నిగా చేయాల్సింది ఉదయంలో లేచి నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా నా కుటుంబాన్ని మార్చు, నా భర్త ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, నా భార్య ఇలాంటి పరిస్థితిలో ఉన్నది, నా పిల్లలు ఇలాగ అయిపోయారు, నువ్వు తప్ప ఎవరు మారలేదని ప్రార్థన చేయి. ప్రార్థన చేయటం నీ పని, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వటము దేవుని. కానీ మనం ప్రార్థన చేయకుండా, మనమేమి మా దేవుడు చెప్పింది చేయకుండా మనం పోరాడితే ఉపయోగం ఉందా? ఇప్పుడు 7 సార్లు మనకుండా యుద్ధం చేస్తే ఉంటుంది బాగా తెలుసు. కుష్ఠరోగం 7 సార్లు మనకుండా ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి మందు తెచ్చుకోకపోతే పోతే కుష్ఠరోగం. 7 సార్లు మనకుండా కోపం ఇచ్చుకుంటే పోతే కుష్ఠరోగం. చెప్పిన పని చెయ్యాలి. ఈరోజు మనం ఏం చేయాలంటే, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యి, నీ కుటుంబంలో మార్పు అదే వస్తుంది అంతే. కానీ అలా కాకుండా మనం కోపం ఇచ్చుకుంటే పోతాయా? తగాదులు పెట్టుకుంటే అవుతాయా? తగాదులు పెట్టుకుంటే తీరే పడితే రోజు ఒక తగాదు పడితే. కానీ దేవుడు చెప్పింది చెయ్యి. దేవుడు అదే చెప్పాడు, ఇదిగో నీవు నా యందు విశ్వాసం ఉంచి నన్ను ఏమి అడుగుదువో అది నేను నీకు ఇచ్చేదను. ఇస్తానన్న దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, నువ్వు మాత్రము ఆయన చెప్పింది చెయ్యాలి. కాబట్టి ఈరోజు నీతో నాతో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చెప్పిన పని నువ్వు చేస్తే నీకు కోరిక దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఇప్పుడు నయమాను బాగుపడ్డ నయమాను ఇశ్రాయేలీలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుడిని పొగుడుతున్నాడు. ఇంతకుముందు దేవుడు అంటే నచ్చదు, ఇప్పుడు ఆయన పొగట్టడం అర్థం కాకుండా ఆయన కాడ కూర్చొని ప్రార్థన చేయటము, ఆయన కాడ కూర్చొని స్థుతించడము, ఆయనే గొప్ప దేవుడు అంటడము, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యము బంగారం వజ్ర వైడూర్యాలు మొత్తం తీసుకుని వచ్చి ఇవన్నీ దేవుడికి ఇచ్చుకోమంటే ఆయన ఏమన్నాడంటే, నేను దేవుని సేవకుని ఏది ముట్టుకోను. ఎందుకంటే తెలుసా, దేవుడు నిన్ను బాగు చేశాడు, నువ్వు దేవుడికి ఏం చేయాలో చేసుకుని జీవితం దేవుడికి అంకితం చేసుకో, ఇవి నాకు వద్దని అన్నాడు. అదంతా మనకి ఇప్పుడు కాదు. కానీ ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్న మాట, దేవుడు చెప్పింది నువ్వు చేయి, దేవుడు నీకున్న లోపాన్ని నీలో నుంచి తొలగిస్తాడు. నీలో ఉన్న లోపం పోయింది కదా,
ఇప్పుడు నీకు ఏ లోపం వల్ల నీ ఇంట్లో నీకు బాధ ఉన్నది, ఏ సమస్య వల్ల నీ ఇంట్లో నీకు నిద్ర రాకుండా ఉన్నది, ఏ ఇబ్బందుల వల్ల నీకు రోజు దిగులు పడుతున్నావు, ఆ సమస్య పోవాలంటే దేవుడు చెప్పింది చెయ్యి. ఆయన చెప్పింది చేస్తే నీ సమస్యను తొలగించి నీ జీవితాన్ని బాగు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకును మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ